నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫుడ్ ల్యాబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తులకు కల్తీ లేని నాణ్యమైన ఆహారం అందించాలని వ్యాఖ్య. ఉగాది పర్వదిన యువతకు తమ ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన ఉద్యోగాలు నిర్దేశిత సమయంలోగా భర్తీ చేస్తామని వ్యాఖ్య. ఉగాది పర్వదినం రాష్ట్ర ప్రభుత్వం యువతకు కొత్త రెక్కలు తొడిగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఆగ్రహం. శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికతను వినియోగించబోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టెక్నాలజీ సహాయంతో క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించి భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. తిరుమలలోని పిన్నిమర ప్రాంతంలో నూతనంగా నిర్మించిన వాటర్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టీటీడీ ఈ ల్యాబ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. సుమారు 25 కోట్ల రూపాయల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తులు ఈ ల్యాబ్ ను నిర్మించారు. ల్యాబ్ లో సుమారు 50 రకాల అత్యాధునిక యంత్రాలను అమర్చించారు. ఇవి ఆహార పదార్థాల్లోని అతి సూక్ష్మమైన లోపాలు కూడా గుర్తించగలవు. భక్తులకు అందించే అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా FSSAI నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదిన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రస్తావించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళలో ఆనందం చూస్తామని అన్నారు. ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. ఇక ఉద్యోగార్థుల ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ యువతలో కొత్త రేఖలు తొడిగిందని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు. ఎన్సీఆర్టీ నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో 4,000 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. టీడీపీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నుండి వందలాది పరిశ్రమలు తరిమేశారు. ఏపీలో పెట్టుబడి అంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఇన్నోవేటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన పెట్టుబడిలో సుమారు 25.03% ఏపీకి రావడం పాలనా దక్షతకు నిదర్శనం. వైసీపీ డ్రామా కంపెనీకి కాలం చెల్లిపోయింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అభివృద్ధికి అడ్డుకుంటామని ప్రయత్నిస్తే మాత్రం ఏమాత్రం సహించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తిరుపతి మొత్తాన్ని కూడా అపవిత్రం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అతనికి హిందూ ధర్మాల మీద అతనికి ఒక నమ్మకం లేదు. ఆనాడు రథాలు తగలబెట్టారు, మన అంతర్వేది రథం తగలబెట్టారు. అలాగే అక్కడ రామతీర్థంలో తలకాయ తీసేశారు, రాముడు తలకాయ తీసేశారు. అమ్మవారి దగ్గర సింహాలను ఎత్తేసారు. వాటిలో ఏమి చర్యలు తీసుకోకుండా నిన్న ఉగాదికి డ్రామాలు చేస్తా ఉన్నాడు. పేపర్లో పెద్ద యాడ్ వేసుకుంటాడు, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్తాడు. ఇవాళ చివరికి నారా లోకేష్ గారు ఇంట్లో దేవాలయంలో పెట్టుకుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక శివలింగాన్ని కూడా క్షుద్ర పూజలని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ అన్ని సర్వమతాల్ని మేము ప్రేమిస్తాం. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం అందరం కూడా సోదరులాగా ఉంటాం. అన్ని మతాల్ని గౌరవిస్తాం. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నాం. ఇవాళ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడతాం, నేను హిందూనని చెప్పుకోవడం కోసం చెప్పాం. అందుకనే అతనికి ఒక విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఊరికే ఏదో ప్రచారం చేసి ప్రభుత్వం మీద లేకపోతే వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి దిగుతా ఉన్నారు.
ఆల్రెడీ మేము పట్టాభి సీతారామయ్య గారి దాన్ని కేబినెట్ పంపించడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి నిన్న మరి తొలి సంతకాన్ని కూడా కలెక్టర్ గారు పెట్టడం వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ రోజు కూడా వాళ్ళు అడ్డం పడినా చేయడానికి మేము సిద్ధపడ్డాం. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు అడ్డం పడ్డారు. దాంట్లో ఖచ్చితంగా పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణం చేసి తీరుతాం. కేంద్రం నుంచి కానీ ఆంధ్ర బ్యాంక్ ఏదైతే యూనియన్ బ్యాంక్ నుంచి కానీ నిధులు తీసుకొచ్చి ఆ భవన నిర్మాణం చేయటం ద్వారా స్థానిక యువతకి ట్రైనింగ్స్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ భవనం ఉపయోగపడుతుంది. వీళ్ళేదో అనుకున్నారు ఆయన పేరు పెడితే ఆయన పేరు వస్తుంది అనుకుంటున్నారు. ఆయన పేరు కోసం కాదు, ఆ భవన నిర్మాణం చేయటం ద్వారా మన వాళ్ళకి ట్రైనింగ్ వచ్చు, మహిళలకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఆ స్మారక భవనంలో జరిగే ఆ ట్రైనింగ్స్ కూడా మన వాళ్ళకి కూడా చెందకుండా చేసినటువంటి దుర్మార్గుడు పేరు నాని. దయచేసి ప్రజలు అది గమనించాలని చెప్పి తెలియజేస్తాం. షర్మిలకు మేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేయడానికి వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలో ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే రక్త సంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనటం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. విజయమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరి విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందని అన్నారు. వైఎస్ఆర్ భారీగా ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరి లేఖ విడుదల చేస్తారని అన్నారు. ఈ లేఖ మొదటిగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూప్ లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు, ఎక్కడ తయారవుతుంది అన్న దానిపై ప్రజలకు అవగాహన కలిగిందని అన్నారు. విజయం అనేక సందర్భాల్లో తాను షర్మిల వైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. ఇది ఎవరు చేసిండారు? నోటరీ చేసినారు. విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుకు నోటరీ అంటే ప్రజలను ఇంకా గొప్పగా నమ్మించాలనే తాపత్రయం. స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లా విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పైన ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. వీరి సారాంశం ఏంటంటే కన్నా విజయమ్మ గారు ఈరోజు చేసిన ఈ సారాంశం వారి మాటల్లో, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. ఇది మొదటి మాట ఆమె చెప్పినది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయు రాసినాడు, ఆ రాసిన ప్రకారం ఆస్తులన్నీ కూడా షర్మిలమ్మకు చెందాలా. 236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికి మమకారంతో ప్రేమతో ఉచితంగా ఇచ్చినాడని చెప్పి నేను మాట్లాడితే అది ఉచితం కాదు, డివిడెండ్ మాత్రమే అని చెప్పింది. అంటే ఆమెకు రావాల్సిన దాంట్లోకి జమ మాత్రమే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లుడికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకే బాధ కలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను, మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తుడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? రాష్ట్రంలో నెలకొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్స్ అసోసియేషన్ జాయింట్ ఎలక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధుల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. విజయవాడలోని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్యాలయంలో సమావేశమైన పరిస్థితులను వివరించారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి మనోహర్ సానుకూలంగా స్పందించి గ్యాస్ సరఫరాను మెరుగుపరిచేందుకు తమ వంతు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఉందని, బ్లాక్ మార్కెట్ లో సిలిండర్ ధర 5 నుంచి 6,000 రూపాయల వరకు పలుకుతుందని ఐకాసా ఆర్వి స్వామి, రమణ తదితరులు మంత్రి మనోహర్ కు వివరించారు. మీరు పక్కన విజయవాడ హోటల్స్, కృష్ణా జిల్లా హోటల్స్ అధ్యక్షులు రమణ గారు, మా టీం అంతా వాళ్ళ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిని రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఇప్పుడు దాకా ఒక పక్క జరిగింది వారు, ఇప్పుడు 2 పక్కలు జరుగుతుంది కాబట్టి యుద్ధం తీవ్రతరం అవుతుందనే ఉద్దేశంతో
తదుపరి చర్యలు ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద తీవ్రంగా రాష్ట్రంలో రోజు రోజుకి డౌన్ఫాల్ అవుతుంది. రెస్టారెంట్స్కి సప్లై కంపల్సరీ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము ఢిల్లీలో నేషనల్ అసోసియేషన్, సౌత్ ఇండియా హోటల్ అసోసియేషన్ రేపు మండే రోజున అపాయింట్మెంట్ తీసుకున్నాం మినిస్టర్ గారు. అలాగే ఇప్పుడు మన సెక్రటరీ సివిల్ సప్లైస్ కూడా ఢిల్లీలో ఇదే పని మీద ఉన్నారని చెప్పి ఇప్పుడు మంత్రి గారు చెప్పారు. మంత్రి గారిని మేము అడిగినవి ఏంటంటే ఇమీడియట్గా గ్యాస్ సిలిండర్ సప్లై ఇస్తే, కమర్షియల్ సిలిండర్స్ ఇస్తే ఇబ్బంది లేకుండా క్లోజ్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చెప్పాము. దానికి తగు సూచనలు చెప్పారు. 2-3 రోజుల్లో కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ కొన్ని క్లోజ్ అవుతున్నాయి. దానివల్ల సప్లై మీకు డైవర్ట్ అవుతుంది. 100% 2 months దాకా కాలేజెస్ లేవు కాబట్టి అది మీకు డైవర్ట్ అవడానికి ఆస్కారం ఉందని తెలియజేశారు. అలాగే మంత్రి గారు సివిల్ సప్లైస్ ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు సుమారుగా విజయవాడలో 5,000-6,000 అమ్ముతున్నారని చెప్పి తెలియజేస్తే ఆ డీటెయిల్స్ అని ఇస్తే ఆ డైరెక్ట్గా వాళ్ళని మా టీము దాన్ని సప్లై చెక్ చేసి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సప్లై ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ కూడా జరిపిన రివ్యూలో పిఎన్జి పైప్ లైన్ కనెక్షన్స్ నుంచి ఇంతకుముందు 1 month అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దాన్ని 15 daysలోకి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, ఎంతవరకు పెద్ద పెద్ద హోటల్స్కి వాటికి కమర్షియల్గా వాటికైనా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో సర్వే చేసి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్స్కి మంత్రి గారు వాళ్ళ ఆదేశాలు జారీ చేశారంట. కాబట్టి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ తీసుకొని గవర్నమెంట్కి సోమవారం రోజున జరగబోయే ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఇదన్నీ తెలియజేస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే తమిళనాడులో ఎలక్ట్రికల్ స్టవ్స్కి వాడుతున్న వాళ్ళకి per యూనిట్కి ₹2 తగ్గించడం జరిగింది. ఆ కాన్సెప్ట్ అది కూడా రిప్రజెంటేషన్ రూపంలో సోమవారం రోజున ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేసి మంత్రి గారికి ఇమ్మన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రానికుండా ఉంటాం. అట్లీస్ట్ 4 సిలిండర్లు అన్న ఇచ్చి 10 సిలిండర్లు ఇచ్చే చోట 4 సిలిండర్లు అన్న ఇవ్వండి అని అడిగితే దాన్ని కన్సర్న్ జాయింట్ కలెక్టర్స్ తోటి వాళ్ళతో మాట్లాడారు. మీకు ఇబ్బంది ఉండదు, 100% లైన్లోకి వస్తుంది అని చెప్పి గౌరవ మంత్రి గారు హామీ ఇచ్చారు. మా వంతు సహాయ సహకారాలు కూడా డిస్కస్ చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని జాయింట్ యాక్షన్ కమిటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హోటల్స్ తోటి మాట్లాడి తెలియజేస్తామని తెలియజేస్తూ మా విజయవాడ హోటల్స్ అధ్యక్షులు రమణ గారు మాట్లాడారు. ఇప్పుడు మేమందరం మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని సివిల్ సప్లైస్ మంత్రి గారిని కలవడం జరిగింది. వారు ఇప్పుడు యాక్చువల్గా మనకి రాష్ట్రానికి 4,500 మెట్రిక్ టన్స్ కోటా ఉంది కమర్షియల్ గ్యాస్. ఇప్పుడు దాన్ని 5,200 మెట్రిక్ టన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పెంచిందని కూడా తెలియజేశారు. ఆ పని మీద సౌరభ్ గౌర్ గారు కూడా మన సివిల్ సప్లై సెక్రటరీ సార్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. చామంతి, గులాబీ వంటి పవిత్ర పుష్పాలతో అమ్మవారికి వేద మంత్రాల నడుమ 1,00,000 పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు 3వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజున అమ్మవారికి చామంతి, గులాబీ మరియు గన్నేరు పూలతో అత్యంత శోభయమానంగా అలంకరించారు. ఈ వివిధ రకాల వర్ణరంజితమైన పుష్పాలు అమ్మవారి దివ్య మంగళ స్వరూపానికి మరింత కాంతిని చేకూర్చాయి. ఆలయ ఈవో సేనానాయక్ స్వయంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారికి పూలు సమర్పించారు. విశేషమైన పలు రకాల పుష్పాలంకరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పాలతో అలంకృతమైన జగన్మాతను దర్శించుకుని పునీతులవుతున్నారు. విశేషమైన వసంత నవరాత్రులు పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందువుల ఐక్యతను కోరుతూ ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు బిఆర్టీఎస్ రోడ్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి శ్రీరామ శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. హిందువుల ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణ హిందువులంతా చైతన్యవంతులు కావాలని కోరారు. హిందూ బంధువులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని బిఆర్టీఎస్ ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద శైవ క్షేత్ర పీఠాధిపతి నాగలింగం శివాజీ, జంధ్యాల రామకృష్ణ, లోకనాథ శర్మ, వీరాజు సూర్యతేజ, శివప్రసాద్ వెంకట్, డివిడి ప్రసాద్ పలుకు శ్రీరామ శోభయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమం గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం శివస్వామి మాట్లాడుతూ హిందువుల ఐక్యతను కోరుతూ ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు బిఆర్టీఎస్ రోడ్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి శ్రీరామ శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. హిందువుల ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా చైతన్యవంతులు కావాలని కోరారు. హిందూ బంధువులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులకు మతం పండుగ అంటే కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జగన్ పత్రికలో ఇచ్చే ప్రకటనలు చూస్తుంటే వారికి ప్రజల సంక్షేమం కంటే జగన్ క్షేమమే ముఖ్యమని స్పష్టమవుతుందని ఆరోపించారు. వైసీపీ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నంతగా గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పండుగలను కేవలం ప్రచారం కోసం వాడుకుంటున్నారే తప్ప హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం లేదని అన్నారు. వైసీపీ పాలనలో నిరుద్యోగ
అత్యధికంగా 24% చేరిందని అన్నారు. ఉపాధి లేక 4,100 మంది యువత బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిందని, జాబ్ క్యాలెండర్ భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆశ్చర్యంగా హిందూ ధర్మ రక్షణ, హిందూ ధర్మాన్ని భక్షించే వాళ్ళే హిందూ ధర్మ రక్షణ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భగవంతుడు ఆ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా నాయకుడికి, కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నాయకుడికి ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి మేలు జరగాల్సిన అవసరం లేదు, ఆఖరికి వారి కార్యకర్తలకి మేలు జరగాల్సిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అంటే పండగ నాడు, పండగ సందర్భంగా ఆయనకి ఒక్కడికే మేలు జరిగితే సరిపోయేదనే విధంగా వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హిందూ ధర్మం, హిందూ యొక్క భావజాలం ఏమిటో, హిందూ ధర్మం యొక్క భావజాలం ఏమిటో కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. ఏ మతమైనా సరే అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకి మేలు జరగాలి ఆయా భగవంతుల ద్వారా అని చెప్పేసి కోరుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉంటే చాలు, మాకు ఇంకే ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా వీరి అడ్వర్టైజ్మెంట్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. దాంట్లో చెప్తున్నారు హిందూ ధర్మ రక్షణ అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దేవాది దేవుడు ఏడుకొండల వాణి గుడిలోకి, అంటే తిరుపతి తిరుమల దేవాలయంలోకి దాదాపు మెయిన్ ద్వారం వరకు కూడా చెప్పులతో ఎలతో మొదలుపెట్టి ఆఖరికి కల్తీ నెయ్యితో లడ్లు చేసే వరకు కూడా ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలోని హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కడి మనోభావాల్ని దెబ్బతీసిన పార్టీ అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కసారి ఎంతసేపు నటన, హిందూ ధర్మం పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల ఏదో గౌరవము, భక్తి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించే మనస్తత్వం ఉన్నట్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫుడ్ ల్యాబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తులకు కల్తీ లేని నాణ్యమైన ఆహారం అందించాలని వ్యాఖ్య. ఉగాది పర్వదిన యువతకు తమ ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన ఉద్యోగాలు నిర్దేశిత సమయంలోగా భర్తీ చేస్తామని వ్యాఖ్య. ఉగాది పర్వదినం రాష్ట్ర ప్రభుత్వం యువతకు కొత్త రెక్కలు తొడిగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.